చిల్లర కొట్ల నుండి చెప్పుల కొట్ల దాకా అన్నీ పెట్టేశాడు అంబానీ. అలాగే కూల్ డ్రింకుల దగ్గర నుంచి ఇంకా పెట్టాల్సిన సైకిల్ పంచర్ షాపులు ఒకటేననుకుంటా. ఆ స్థాయి దాకా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. అయితే ఇక భవిష్యత్తులో అట్లాంటివి తగ్గుతాయేమో, వాటిని వదిలిపెడతారేమో. ఎందుకు అంటే పెద్ద వ్యాపారంలోకి దిగిపోయారు. రక్షణ రంగం అంటే లక్షల 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 కోట్ల పెట్టుబడులు. సరిగ్గా అది రొటేట్ అయితే గనక ఆదాయాలు కుప్పలు తెప్పలు. వీటన్నిటి మీద వచ్చే ఆదాయానికి 1000 రెట్లు. ఇందులో 10 రూపాయలు వస్తే అందులో 10 లక్షలు వస్తాయి. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు వేశాడు. డస్సెల్డార్ఫ్కి చెందినటువంటి రీన్ మోటాల్ ఏజీ ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. మందుగుండు సామాగ్రి రంగంలో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం మీద అంగీకారం కుదిరింది. ఈ మేరకు 2 వైపుల ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సహకారానికి సంబంధించి మద్దతుగా రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని రత్నగిరిలోని వాటాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో గ్రీన్ఫీల్డ్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతోంది. దక్షిణాసియాలోనే అతిపెద్దదైనటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. రిలయన్స్ తయారీ సౌకర్య కేంద్రం వార్షికంగా 2 లక్షల ఆర్టిలరీ షెల్స్, అదే సందర్భంలో 10,000 టన్నుల పేలుడు పదార్థాలు, 2,000 టన్నుల ప్రొపెల్లెంట్లని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటుందట. ఇక భారీ ఎత్తున బిజినెస్ జరగబోతోంది.